నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండ్రు, మా ఫస్ట్ అయితే మార్వాడి సంఘంకి ఎలాంటి పాలిటిక్స్ లేదు, ఏ పార్టీకి సంబంధం లేకుండా మేము ప్రతి ఒక్క సేవా కార్యక్రమం ఎప్పటికీ ముందు ఉంటాం. ఇంతకుముందు కూడా మన ఎం గార్డెన్లా పాత మాజీ శాసనసభ్యులు అడిగినప్పుడు మా సంఘం ముందుకు వచ్చి డొనేషన్ ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా ఇప్పుడు మాకు కూడా ఇక్కడ ఇది ఇంత మంచిగా కట్టిండ్రు కాబట్టి అది ఎల్లకాలం మంచిగా ఉండాలి, అది అట్లనే మెయింటైన్ కావాలి అని చెప్పేసి ఇప్పుడైతే నేను కట్టేసినా ఇది నడుస్తుంది, మనం ఉన్నా లేకుండా నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేసిండ్రు సార్. కానీ ఇది మంచిగా ఉండాలి అంటే దీన్ని మనం ప్రైవేట్గా మెయింటైన్ చేసేటట్టు ఉండాలని చెప్పేసి ఆ ఆలోచనతో మా ముంగట పెడితే అన్ని కులంలో అందులో మా సంఘానికి కూడా కమిటీ మెంబర్గా తీసుకొని మాకి మంచి పనిలో మంచి అవకాశం దొరికిందని మేము భావిస్తున్నాం. పైసలు అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మేము ఎప్పటికీ సేవా కార్యక్రమంలో ముందు ఉంటాం. మానవ సేవనే మాధవ సేవ లేక మళ్ళీ ఇందులో ఏంటిదంటే ఒక బీదోడు కూడా చనిపోయిన కానీ బతికినప్పుడు ఎట్లా బతికిండు సంబంధం లేదు. సార్ ఆలోచన ఏంటిదంటే ప్రేమసాగర్ రావు సార్ ఒక్కటే మాట అయిపోయింది, ఒక్క బీదోడు కూడా చనిపోతే ఆయనే నేను చనిపోయినా కానీ అంత్యక్రియలు మంచిగా జరిగినాయి, నేను ఒక మంచి జాగాల ఇట్లా మంచి ఒక ఎట్లా డబ్బులు ఉన్నోడు ఎట్లా పోయిండో అట్లా నేను అడుక్కునేటోడు కూడా పోయిండు. ఆ సొంతానికి పూర్తి ఫ్రీ, ఆయనకు అయ్యగారు కూడా ఫ్రీ, వాళ్ళకు భోజనం కోసం కూడా అక్కడ డోనర్స్. మేమైతే ఇప్పుడు ఇచ్చినాం నడిపిస్తున్నాం, ఇది ఎన్ని రోజులు ఇవ్వాలి ఎన్ని రోజులు అంటే కూడా ఒక మాట వచ్చింది, అట్లా ఏం లేదు, ఇన్ని రోజులు ఇవ్వాలి అన్ని రోజులు ఇవ్వాలని. మేము కాకుండా ఇంకా స్వచ్ఛతంగా ఎవరైనా దానం చేయాలంటే వాళ్ళు కూడా ముందుకు రావచ్చు, వాళ్ళు కూడా అక్కడ వచ్చి రోజు వాళ్ళతో ఏం తోస్తే అది కట్టరా ఎప్పియచ్చు, అన్నీ ఉన్నాయి. అందులో మా కమిటీ సపరేట్ కమిటీ ఉంది, దానికి సపరేట్ మొత్తం లెక్కలు కూడా మేమే చూడాలి, మేమే చేయాలి. దానికి రోజు సార్ వచ్చి అయితే ఈ పనులు వదిలేసి అక్కడ వచ్చి చూడడు. కాబట్టి మాకు ఒక 15 మంది కమిటీ ఏమి ఉన్నదో అది మేమే చూస్తాం. అక్కడ రోజు అక్కడ మెయిన్ క్లీనింగ్ మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి. అది ఇవాళ తర్వాత 10 సంవత్సరాలు కూడా తర్వాత కూడా చూస్తే ఇవాళ ఎట్లా ఉన్నది అట్లనే ఉండాలి. అది వట్టి శ్మశాన వాటిక మహాప్రస్థానం కాదు. అది అక్కడ మీరు చూడండి ఎంత డెవలప్మెంట్కి పార్క్ లెక్క ఉన్నది, అక్కడ పోతే ఎంత ప్రశాంతంగా వాతావరణం ఉన్నది. అది మీరు చూస్తే అది మీకే తెలుస్తుంది, మీరే ముందుకు వచ్చి ఇంకా దానం చేస్తారు దానికి అని చెప్పేసి మా అభిప్రాయం. కాబట్టి మాకు ఎవరు బెదిరియలే ఏం చేయలే, మార్వాడి సంఘం ఎప్పటికీ ముందు ఉంటుంది సేవా కార్యక్రమంలో. అట్లనే మీరు అడిగినప్పుడు కూడా చేసినాం, ఇప్పుడు సార్ చెప్పినప్పుడు కూడా చేస్తున్నాం. తర్వాత ఇంకా ఏమైనా మంచి కార్యక్రమం చేస్తే అందులో కూడా మా సంఘం ముందు ఉంటుంది. కాబట్టి మాకు పాలిటిక్స్లా గుంజకండి, మా సంఘానికి ఎలాంటిది ఏం లేదు, మేము ఎప్పటికీ సేవా కార్యక్రమంలో ముందు ఉంటాం. కాబట్టి